జనవరి న్యూస్ కు స్వాగతం. ఇక డీటెయిల్స్ చూద్దాం. సీఎం గారు పరిష్కార మార్గం చూపండి మమత. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ప్రాంగణంలో నిరవధిక సమ్మె 3వ రోజు కొనసాగిస్తున్న అంగన్వాడీ ఉపాధ్యాయులు వినూత్న రీతిలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపి అనంతరం అంగన్వాడీల శ్రమను గేయంగా పాడారు. అంగన్వాడీ మండల ప్రధాన కార్యదర్శి మమత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన హామీలను అనుసరించి మా శ్రమను గుర్తించి మాకు ఇచ్చిన న్యాయమైన హామీలను నెరవేర్చాలని తెలుపుతూ అధికారులు బలవంతంగా అంగన్వాడీ పాఠశాలలను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం ఉందని, అయితే పాఠశాలలు ప్రారంభమైన మా సమ్మె ఆగదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 మండలాలకు చెందిన అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కార్వేటరం ప్రాజెక్టులో కూడా సమ్మెని 3వ రోజుకి మేము విజయవంతంగా స్టార్ట్ చేసినాము. ఈరోజు మేము ఎన్నో సమస్యలు డిమాండ్లతో రోడ్ల మీదకి వస్తా అంటే ప్రభుత్వము దాన్ని పరిష్కరించే మార్గంలోకి రాకుండా దాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలనే మార్గంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా ఈ సమ్మె అయితే ఆగదు. మీరు ఎన్ని విధాలుగా మా అంగన్వాడీ సెంటర్లు బీగాలు పగలగొట్టి అంగన్వాడీలు జరపాలనే ప్రయత్నం అయితే మీరు స్టార్ట్ చేశారు. అంగన్వాడీ సెంటర్లు తెచ్చుకుంటాయేమో కానీ మా సమ్మె అయితే ఆగదు. అంగన్వాడీ వాళ్ళందరూ ఏదో జీతాలు ఎక్కువైపోయి ఒళ్ళు బలిసిపోయి రోడ్లోకి వచ్చినామని సమ్మంగి ఎమ్మెల్యే గారు ఆడవాళ్ళను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడినారు. మేము మీలాగా 2 లక్షల జీతాలు తీసుకొని కూర్చోవడం లేదు. మేము మాకు ఇచ్చేది 11,500 జీతము. ఆ జీతంలో మా కుటుంబాన్ని చూసుకుంటూ సగం డబ్బుని మా పిల్లల కోసం అక్కడ అంగన్వాడీ స్కూల్ డెవలప్ కోసం కూడా మేము దాంట్లో భాగంగా పెట్టుకుంటాము. ఈరోజు చెప్తాం ఆడవాళ్ళ గురించి ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినారంటే వాళ్ళు ఖచ్చితంగా గద్దె దిగే పనిలోనే ఉండాలని అర్థము. మా బలం ఏమనేది మేము ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాము. కాబట్టి మేము ఈ సమ్మె అయితే మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ సమ్మె ఆగదు. ఇది జరుగుతూనే ఉంటుంది. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, మా జీతాలు పెరిగి మాకు సుప్రీంకోర్టు ఇచ్చినట్టు గ్రాడ్యుటీ ఇచ్చే వరకు ఈ సమ్మె అయితే ఆగదు. ఇది ప్రభుత్వానికి మేము అంగన్వాడీల తరపున ఇస్తా ఉండే హెచ్చరిక. రావణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. రావణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. ఏమయ్యా జగన్ గారు జీతాలు పెంచమంటే ఉలుకు పలుకు లేకుండా కామంజులు అందుకున్నావు. ఎండలోను మేముంటే జగన్ గారు మీరు ఏసీలో కూర్చున్నారు జగన్ గారు. రామణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. రావణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. రావణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. కష్టమేమో ఎక్కువాయే వెన్నెల వెన్నెల, జీతమేమో తక్కువాయే వెన్నెలో వెన్నెల. బతికేమో భారమాయే వెన్నెలో వెన్నెల, సావలేక బతకలేక వెన్నెలో వెన్నెల. మా బాధలో ఎట్లా పోతే వెన్నెలో వెన్నెల. రావణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. రావణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. మా ఓటుతో గెలిచినావు వెన్నెలో వెన్నెల, రాజకీయ నాయకులు వెన్నెలో వెన్నెల. అధికారం మా మీద వెన్నెలో వెన్నెల, దౌర్జన్యం చేస్తుండ్రే వెన్నెలో వెన్నెల. మా బతుకులు మా చావులు వెన్నెల. మేము రెక్కాడే కూర్చుంటే వెన్నెల వెన్నెల. రావణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. కరోనా టైంలోన వెన్నెలో వెన్నెల, సూపర్వైజర్ లేకపోయే వెన్నెలో వెన్నెల. సిడిపో లేకపోయే వెన్నెలో వెన్నెల, పీడీలో లేకపోయే వెన్నెలో వెన్నెల. మాలా భక్తులకు సేవలు చేస్తే వెన్నెల వెన్నెల. రావణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. ఏమయ్యా జగన్ గారు వెన్నెలో వెన్నెల, పాట పాడి చెబుతున్నాం వెన్నెలో వెన్నెల. ఖబర్దారు జగన్ గారు వెన్నెలో వెన్నెల, మా హక్కులకు పోరాడదాం. వెన్నెలో వెన్నెల. మా పోరాట ఆపబోకు. వెన్నెలో వెన్నెల, నీవు ఎన్ని ఎత్తులు వేసిన జగన్ గారు మా అడుగు కూడా గడపలేవు జగన్ గారు. రావణ చందనాలో వెన్నెల జగనన్నకు వందనాలో వెన్నెల. రావణ చందనాలో